ఎక్కువ మంది దేశవాళీ రాగులను వాడుతూ ఉంటారు. ఇక ఎర్ర రాగులు, అలాగే తెల్ల రాగులు, ఇంకా నల్ల రాగులు, ఇంకా మజ్జిగ, బుడమ, ఇలాంటి అనేక రకాలు ఈ రాగుల్లో ఉన్నాయి. ఇది ఆయుర్వేద పరంగా దీని రసగుణ వీర్య విపాకాలు ప్రభావాల విషయానికి వస్తే ఈ రాగులు చేదుగా, అలాగే కాస్తంత కారంగా, తీపిగా, వగరుగా ఈ అన్ని రుచులు కలిగి ఉంటాయి. అది ఈ రాగుల్లో ప్రత్యేకత. కాబట్టి ఒక ప్లాండ్ ఫుడ్, ఒక ఒక సంతులిత ఆహారానికి ఇది సూచన. ఇక పంట వివరాలకు వస్తే మామూలుగా చిరుధాన్యాలు ఈ మధ్య బాగా వింటున్నాం కదా. ఈ చిరుధాన్యాలలో అన్నిట్లో కల్లా ఈ రాగులు చాలా ముఖ్యమైన పంట. ఇంకా చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఈ రాగి అనేది 6వ అతి ముఖ్యమైన పంట కింద దీన్ని గుర్తించారు. రాగుల ప్రత్యేకత ఏమిటంటే ఇది 3 నుంచి 6 నెలల పంట. ఇది ఈ రాగిలో ఎక్కువ దిగుబడి ఇచ్చేటటువంటి మధ్యస్థం, అలాగే దీర్ఘకాలిక రకాలు, ఇంకా స్వల్పకాలిక రకాలు, ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. పంట విషయానికి వస్తే స్వల్పకాలిక రకాలని ఈ వరి పంట వేస్తారు కదా, వరి పంట వేసే ముందు మే నెలలో నారు పోసుకొని జూన్ నెలలో నాట్లు వేసుకుంటూ ఉంటారు. ఇక మధ్యస్థ రకం, అలాగే దీర్ఘకాలిక రకాలు, వీటిని జూలైలో నారు పోసుకుంటారు, ఆగస్టులో నారుని పొలంలో నాటుకుంటూ ఉంటారు. ఇక రాగికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ రాగిని తేలిక రకం ఇసుక నేలల్లో, అలాగే బరువు నేలల్లో, ఇలాగ 2 రకాలుగా దీన్ని పండించుకోవచ్చు. అయితే నీరు నిలవ ఎక్కువ ఉండేటువంటి నేలల్లో ఈ రాగికి అంతగా అనువైనవి కాదు. ఇది కూడా దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం. అయితే మెడికల్గా దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడు నాటి నుంచో కూడా వాడుకలో ఉండేటువంటి ఈ రాగి అనేది మంచి పోషక విలువలు కలిగి ఉంది. అన్నిటికీ మించి ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. అది దీని ప్రత్యేకత. కాబట్టి పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి, ఇంకా స్త్రీలకి, ఇలాగ అందరికీ కూడా చాలా చక్కటి పౌష్టిక ఆహారం ఈ రాగి. మన దేశం విషయానికి వస్తే ఎక్కువగా సౌత్లో దీన్ని వాడుతూ ఉంటారు. కర్ణాటక, అలాగే తెలంగాణ, రాయలసీమ ఈ ప్రాంతాలలో రాగి ముద్దలు చాలా మందికి పరిచయమే. అలాగే రాగితో రొట్టెలు చేసుకుంటూ ఉంటారు, రాగితో సంకటి చేసుకుంటూ ఉంటారు, రాగితో జావ తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. ఇలాగ విభిన్న రూపాలలో దీన్ని ఒక ఆహారం కింద తీసుకునేటువంటి అలవాటు ఉంది. అయితే రాగికి మెయిన్ ఆయుర్వేద పరంగా చెప్పాల్సి వస్తే దీనికి శీతల గుణకర్మలు ఉంటాయి. అంటే చలవ చేసే లక్షణం ఉంది కాబట్టి మన దగ్గర ఇది బాగా పాపులర్. ఎందుకంటే మన దగ్గర చలికాలం, ఎండాకాలం కాకుండా అన్ని కాలాల్లో బాగా వేడిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన దగ్గర జావగా, అంబలి రూపంలో ఇలాగా ఎండాకాలంలో దీన్ని తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటారు. ఆ వేసవి తాపానికి ఇది ఒక చక్కటి పరిష్కారం. ఇక దీంట్లో వైటమిన్ ఏ ఉంటుంది, B1 ఉంటుంది, B2 ఉంటుంది. ఇలాగా ఈ వైటమిన్లు చాలా ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. అంతేకాదు ఖనిజ లవణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాగిలో ఇనుము బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకా ప్రధానంగా కాల్షియం ఉంటుంది. ఇనుము, కాల్షియం వీటి లోపాలే కదా మనలో ఎక్కువగా ఉండేది. కాబట్టి ఇనుము ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలాగే వైటమిన్లు ఉంటాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆహారం. అందుకే దీన్ని ఒక పోషక ధాన్యం కింద చెప్పొచ్చు.